హాయ్, ఐఎమ్ డాక్టర్ బాలరాజ్ నాయుడు, రోబోటిక్ ఆర్థోపెడిక్ సర్జన్ ఎట్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్ హైదరాబాద్. ఈరోజు వెరీ ఇంపార్టెంట్ టాపిక్, కీన్ బాక్స్ డిసీజ్. సో చాలామంది రిస్ట్ పెయిన్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో బాడీలో మొత్తం రిస్ట్ బోన్స్లో మెయిన్ 8 బోన్స్ ఉంటాయి, వెరీ స్మాల్ బోన్స్. దాంట్లో ల్యూనేట్ అనే బోన్ ఉంటుంది. ఇట్ ఈస్ లైక్ వెరీ ఇంపార్టెంట్ బోన్. దానికి బ్లడ్ సప్లై తగ్గిపోయి ఏవాస్కులర్ నెక్రోసిస్ వస్తే దాన్ని కీన్ బాక్స్ డిసీజ్ అంటారు. సో కామన్గా మనము రిపిటేటివ్ రిస్ట్ మూమెంట్స్ చేసేవాళ్ళు, ఎస్పెషల్ డ్రిల్లింగ్ చేసేవాళ్ళు, టైపింగ్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు, ఆర్ మోర్ యూజ్ఫుల్ రిస్ట్ యూజ్ చేసే వాళ్ళలో ఈ ప్రాబ్లం వస్తుంటుంది. సో పేషెంట్స్ ఎర్లీగా స్టార్ట్ చేసినప్పుడు పెయిన్, స్వెల్లింగ్, టెండర్నెస్ ఉంటుంది. సో అవి అవాయిడ్ చేసుకున్న కొద్దీ పేషెంట్కి ఈ పెయిన్ పెరిగిపోయి దాని లోపల బ్లడ్ సప్లై తగ్గి పేషెంట్కి ఆర్థరైటిస్, బోన్ కొలాప్స్ అయిపోయి పర్సిస్టెంట్ రిస్ట్ ఆర్థరైటిస్ వస్తుంది. దీన్ని ఎట్లా డయాగ్నోస్ చేస్తాం అంటే, ఫస్ట్ వీ టేక్ ఎక్స్రేస్. ఇఫ్ డౌట్ఫుల్ ఈజ్ దేర్ వీ గెట్ ఎంఆర్ఐ స్కాన్. ఎంఆర్ఐ స్కాన్లో మనకు ల్యూనేట్ అనే బోన్కి బ్లడ్ సప్లై ఎలా ఉంది, ఏమైనా రిస్ట్ ఆర్థరైటిస్ స్టార్ట్ అయిందో తెలుసుకోవచ్చు. దీనికి ప్రికాషన్స్ తీసుకున్నట్లయితే ఫస్ట్ హిస్ట్ పెయిన్ వచ్చినప్పుడే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి దాన్ని రేడియలాజికల్ ఎగ్జామినేషన్ లైక్ ఎక్స్రే, ఎంఆర్ఐ చేసుకుంటే మనకి ఈజీగా తెలుస్తుంది. ఒకవేళ లేట్ చేసినట్లయితే ఈ పేషెంట్స్కి వాళ్ళకు మనము ఎర్లీ స్టేజ్లో మెడిసిన్స్ అండ్ మోడరేట్ స్టేజ్లో అయితే వీ నీడ్ టు డూ సర్జరీ. రీవాస్కులరైజేషన్ ప్రొసీజర్స్ అంటే మనకు డిజిటల్ రేడియస్ నుంచి ఒక బ్లడ్ వెసల్ తీసుకొని దానికి రీఇన్సర్ట్ చేస్తాం. అండ్ సమ్ టైమ్స్ పేషెంట్ బాగా ప్రోగ్రెస్ అయిపోయి లేట్గా వచ్చినట్లయితే వాళ్ళకు రిస్ట్ ఆర్థరోడెసిస్ చేయాల్సి వస్తుంది. సో డోంట్ నెగ్లెక్ట్ రిస్ట్ పెయిన్. ఇట్ మే బీ బికాస్ ఆఫ్ కీన్ బాక్స్ డిసీజ్, which is very important bone in the wrist joint. And if you want to more details, you can subscribe to our channel, Onus Robotic Hospitals. Thank you.